మనలో మన మాటగానండి ఈ మధ్య బస్సులు చాలా రష్గా ఉంటున్నాయి. చాలామంది స్టాప్ దగ్గర స్టార్టింగ్ స్టాప్ దగ్గర ఎక్కేస్తుంటారు. ఎక్కేసి ముందు వేగంగా తోసుకొని ఎక్కిన వాళ్ళు సీట్ల మీద కూర్చుండిపోతారు. మిగతా వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు అలా నిల్చొని ఉంటారు. కొంతమంది చాలా దూరం ప్రయాణం చేసేవాళ్ళు స్పాట్ దగ్గర నుంచి స్టాప్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చే నెక్స్ట్ స్టాప్ వరకు అలా నిల్చొనే ఉంటుంటారు. కూర్చున్నోళ్ళు కొంచెం దయచేసి తాము ఎక్కడ దిగుతున్నారో కొంచెం అక్కడ నిల్చున్నోడికి చెప్తే కొంచెం చోటిస్తే వాడు కూర్చోడానికి అవకాశం ఉంటుంది. లేదా కనీసం వాళ్ళు దిగే స్టాప్కు ఒక స్టాప్ 2 స్టాపుల ముందు లేచి నిల్చుంటే ఆ పక్కన ఎంతోసేపు నుంచి నిల్చున్న వాడికి కొంచెం అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఇది కొంచెం అవగాహన ఉండాలి ప్రజల్లో. ఇది మామూలు కర్టసీ, జనరల్ కర్టసీ, హ్యూమానిటీ. ఇది అందరూ కూడా నేర్చుకోవాలండి. ఇది మనలో చాలా లోపించింది. అది స్టాప్ వచ్చినా కూడా కొంతమంది దగ్గర అలాగ సీట్ పట్టుకొని ఉంటారు. ఈలోగా అప్పుడే ఎక్కిన వాళ్ళు వచ్చేసి ఆ సీట్లో కూర్చుంటారు. కొంచెం అర్థం చేసుకోండి. ఇదండి మనలో మాట. కొంచెం పక్కన నుంచి చాలాసేపు నించున్న కొంచెం సీట్ ఇవ్వండి. అంతసేపు కూర్చున్న వాళ్ళు ఓ స్టాప్ ముందు లేచి నించొని నాకు సీట్ ఇవ్వలేరా? కొంచెం ఆలోచించండి మరి. ఇది మామూలు హ్యూమానిటీ, మానవత్వం.